ఓం శాంతి. ఒక చిన్న కాగితం ముక్క యొక్క గతి ఎలా అయిందో ఈ కథ ద్వారా నేను చెప్పబోతున్నాను. ఒకసారి ఒక కాగితం ముక్క గాలి వేగానికి ఎగిరింది. అలా ఎగిరి ఎగిరి పర్వతం పైకి చేరింది. అయితే పర్వతం ఆ కాగితానికి స్వాగతం చెప్పి, ఇక్కడి దాకా ఎలా వచ్చావు అని పర్వతం అడిగింది. దానికి కాగితం చాలా పొగరుగా, నా దమ్ముతోనే వచ్చాను అని సమాధానం చెప్పింది. ఎప్పుడైతే ఆ కాగితం నా దమ్ముతోనే అని పొగరుతో అన్నదో, ఆ వెంటనే గాలి మళ్ళీ వీచింది. కాగితాన్ని గాలిలో తీసుకెళ్ళి మరుక్షణంలోనే ఆ కాగితం మురికి కాలువలో పడి పాడైపోయింది. ఏ దశ అయితే కాగితానికి ఉందో అదే దశ మనందరిది కూడా. పుణ్యం అనుకూలంగా గాలి వేగం వస్తుంది, మనల్ని శిఖరం పైకి చేర్చుతుంది. మరియు పాపం యొక్క గాలి వేగం వస్తే నరకానికి పంపిస్తుంది. దీని ద్వారా నీతి మనం ఏం తెలుసుకోవాలి అని అంటే, ఎప్పుడు కూడా ఎవరితో కూడా పొగరుగా ఉండకూడదు. ఓం శాంతి.